ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆధారాలు లేకుండా అక్రమ అరెస్టు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం, జైల్లో కూడా డ్రోన్ కెమెరాలతో అలాగనే గుర్తింపు లేని తెలియని వ్యక్తులతో ఆయన యొక్క బారికేడ్ చుట్టూ ఆయన నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యవేక్షించడం, వైద్య పరీక్షల్లో కూడా ఆయనకి తప్పుడు సమాచారాన్ని మీడియాకి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా భౌతికంగానే అంతమొందించాలని ఒక కుట్రపూరిత ఆలోచన చేశారు. అంతేకాకుండా ఆయన మీద పెట్టినటువంటి మీరు చెప్పినట్టుగా ఫైబర్ నెట్ కానీ, లేకుంటే ఎస్ఐన్ ల్యాండ్ కానీ, రోడ్డు లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇలాగ అనేకమైన కేసుల్లో పీటీ వారెంట్లు చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు, పోలీసు కస్టడీ కావాలన్నారు, ముద్దాయిలుగా యాడ్ చేశారు. ఇక్కడ ఒకటి ప్రజలు కూడా గమనించారండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారంగా కేసు పెట్టారు అంటే, దాంట్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ముద్దాయిలు ఒప్పుదల స్టేట్మెంట్ చెప్పారట, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అని. దాంట్లో అది ఎప్పుడు చెప్పారు? ఆయన్ని అరెస్ట్ చేయడానికి 18 నెలల ముందు చెప్పారు. అసలు చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ముద్దాయిల పోలీసు విచారణాధికారుల ముందు ముద్దాయిలు చెప్పిన సాక్ష్యం చెల్లుబాటు కాదు అని. కానీ ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆధారాలు ఏ సెక్షన్ కింద చెప్పమంటే, మేము రిమాండ్ రిపోర్ట్లు ఇస్తామంటారు. రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానాల్లో సైతం వాళ్ళు ఏం వాదించారు? ఆధారాలు లేవు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆధారాలు సేకరిస్తున్నాం కాబట్టి బెయిల్ ఇవ్వద్దు. వాళ్ళ వాదన అంతా అదే. అంటే రాజకీయ ప్రతీకార వాంఛకి అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నదనేది మనం గుర్తించాలి. సరే, ఆయన పాపం వాళ్ళ వందిమాల ద్వారా సిబిఐ విచారణ గురించి వేస్తా ఉన్నారు. సిబిఐ మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది నీకు? నీ బాబాయిని చంపినప్పుడు నారాసుర రక్త చరిత్రని రాయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. తర్వాత ఎన్నికల ముందు నువ్వు సిబిఐ విచారణ జరపాలి నా బాబాయిని చంపిన కేసుల్లో అని చెప్పేసి అన్నావు, పిటిషన్ వేసావు హైకోర్టులో. గెలిచిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నావు. చివరికి సిబిఐ మీ బాబాయిని చంపిన వాళ్ళతో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినా, సక్రమంగా విచారణ జరుపుతూ ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టావు. ఎవరైతే సుప్రీంకోర్టు జోక్యంతో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ముద్దాయిలుగా దాంట్లో పొందుపరిచారో ఆ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డంకిగలిగావు. నీ పోలీసులు కూడా ఓపెన్ గా సిబిఐకి చెప్పారు, మేము సహకరించలేము మీకు అని చెప్పేసని. అంటే సిబిఐకి సహకరించిన వాళ్ళు, సిబిఐ నమ్మని వాళ్ళు, సిబిఐ కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున సిబిఐ విచారణ చంద్రబాబు